వర్షం చూసారా అలా పడుతుందో. ఇప్పుడు వేడి వేడి బజ్జీ ఉంటే ఎలా ఉంటుంది, బాగుంటుంది కదా. పదండి వేడి వేడి బజ్జీలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు బజ్జీలు వేస్తున్నాం అండి. మేము ఎక్కువగా బజ్జీలు బయట నుంచి తెచ్చుకోం, అంటే తెచ్చుకున్నా కూడా ఎప్పుడో ఒకసారి. అవి ఏంటంటే కొంచెం ఆయిల్గా ఉండి లేకపోతే పిండి పిండిగా ఉంటుంది కదా, అంతగా తినబుద్ది కాదు. కానీ వారానికి ఒకసారి మాత్రం బజ్జీలు వేస్తాం. బజ్జీలు కూడా ఎక్కువ తినకూడదు అంటారు. మా పప్పులోకి మాత్రం బజ్జీ కావాల్సిందే. సరే ఇప్పుడు ఏంటంటే పిండి మీరు ఎలా కలుపుకుంటారు, ఇలా అంటుకుంటే సరిపోయింది. మరి ఎక్కువగా తిక్కుగా లూజ్గా కలుపుకోకూడదు. దీంట్లోకి అయితే నేను శనగపిండి, వాము, ఇంకా ఉప్పు, సోడా ఉప్పు వేసి ఇంకంతే, ఇంకేం వేయలేదు. ఒక్క నిమిషం, దీంట్లోకి ఇంకేం వేస్తానంటే ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఇదిగోండి కాగిన నూనె, కొంచెం వాటర్ చేయగలిగినట్టు వాటర్ అనుకుంటా. కాగిన నూనె జస్ట్ ఒక్క స్పూన్ పోయండి, బజ్జీలు క్రిస్పీగా వస్తాయి. బాగా కలుపుదాం. కలిపేసాను, ఇంకా బజ్జీ వేద్దాం. హైదరాబాద్లో బజ్జీ అదే పచ్చిమిరపకాయలు అంత ఘాటు ఏమి ఉండవండి, మామూలుగా ఉంటాయి. తెల్లటి తీసుకుంటే కనుక కారం ఎక్కువ ఉండవు. అదే కనుక మా ఒంగోలు అయితే పచ్చిమిరపకాయలు ఏమో ఘాటు ఉంటాయండి. పప్పులోకి ఒక్కడ తిన్నా చాలు, అంత ఘాటు తిన్నా కూడా కట్టిన మంట వస్తుంది. కానీ అప్పుడప్పుడు పచ్చిమిరపకాయ బజ్జీ అంటే కొంచెం ఘాటుగా తింటేనే బాగుంటుంది. మళ్ళీ బజ్జీ పచ్చిమిరపకాయలు కూడా తెచ్చుకో, మామూలుగా ఇంట్లో వాడే పచ్చిమిరపకాయలు వేసేస్తారు. సరే అండి, బజ్జీలు అయితే రెడీ. అవును, మీరు బజ్జీలు మాలాగా పప్పుచారులో పప్పులో తింటారా లేకపోతే స్నాక్గా తింటారా?